పోచంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా గణేష్, నేతకుమార్ యాదవ్, అమరేష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ లో భాగంగా ఆల్విన్ కాలనీ జలకన్య హోటల్ వద్ద ప్రొఫెసర్ జయశంకర్ నివాళులర్పించి బైక్ ర్యాలీగా బయలుదేరి ఎల్లమ్మ బండ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి మహంకాళి నగర్ సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి బీసీ న్యాయబద్దమైన హక్కు వినతి పత్రం ఇచ్చి తదనంతరం వివేకానంద నగర్ NH65 మెయిన్ రోడ్ లో బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పొందుపరిచిన 42% అమలు అయ్యే విధంగా అన్ని పార్టీ చొరవ చూపే విధంగా చర్యలు కొనసాగాలని బీసీ బంద్ కు మద్దతు తెలుపుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై బీసీ, జై బీసీ. మరి రాజ్యాంగపరము 60% ఉన్నటువంటి బీసీలు న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్ కావాలని ఏదైతే పోరాటం చేస్తుందో మరి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మరి ఇలా మద్దతు తెలిపిన పార్టీలు మరి కేంద్రాన్ని కానీ ఒప్పించి మరి రాజ్యాంగపరమైన హక్కుని మాకు సమకూర్స్తే మరి మాకు కావాల్సిన హక్కులు విద్య, ఉద్యోగాలు మరి రాజకీయ పరంగా మా బీసీ నాయకులు ఎదుగుతారని, బీసీ బిడ్డలకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఇక్కడ అసెంబ్లీలో మరి బిల్లు పాస్ చేసినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఎవరు అడ్డం దీనికి? బీసీలంతా ఏకతాటిపై అయినరు. మరి ప్రతి పార్టీ ప్రతి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు ముక్త కంఠంతో బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి. మరి మద్దతు తెలిపినప్పుడు కేంద్రంలో ఏదైతే ఉందో పార్లమెంట్లో మీకు గలమెత్తి చెప్పి మా బీసీలకు న్యాయం చేసేంత వరకు మేము తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఊవెత్తున ఎగిసిపడిందో అదేవిధంగా ఈ పోరాటం చేసి మా హక్కును మేము సాధించుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారో ఖబర్దార్ మీకు చెప్తున్నాం, మీకు బట్టలిప్పి ముగికిచ్చి పరిగెత్తించే పరిస్థితి వస్తుంది. మీకు అందరూ మరి బీసీలకు సపోర్ట్ చేయాలి. బీసీలకు న్యాయబద్ధమైన 42% రిజర్వేషన్కి వచ్చేంత వరకు మీరు మా వెంట ఉండాలని మేము కోరుతున్నాం. జై బీసీ.